నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి సందర్భంగా నాజర్పేట 8వ వార్డు మహాలక్ష్మి చెట్టు వద్ద వంగవీటి రంగాకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నక్కా సాయినాథ్, నక్కా శంకర్, నక్కా చంద్రశేఖర్, ఖమ్మం నాగా, ఖమ్మం వెంకటేశ్వర్లు, కొండి వెంకటేష్, గాదే నరేంద్ర, నక్కా దుర్గా, కొండి పూర్ణ, గండేపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా నాదర్పేట నందు 8వ వార్డులో మహాలక్ష్మి చెట్టు వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. చాలామంది ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా శంకర్, నక్కా సాయినాథ్, ఖమ్మం నాగా, నక్కా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ శత వసంత వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయం నందు జరిగిన ఈ వేడుకలలో సిపిఐ సీనియర్ నాయకులు అరుణ పతాకావిష్కరణ చేశారు. 100 సంవత్సరాల దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో విరోచితమైన పోరాటాల చరిత్రకు వారసులు కమ్యూనిస్టులని, ఎన్నో సమరశీల పోరాటాలకు భారత కమ్యూనిస్టు పార్టీ నిలువెత్తు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీ తెనాలి నియోజకవర్గం సిపిఐ కార్యాలయం వద్ద తలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు గురుబ్రహ్మం, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పాసెం వెంకటేష్, గండు శివ, తెనాలి ఏఐఎస్ఎఫ్ నాయకులు చేవూరు సాయి, పవన్, దుర్గా, అనిల్, సిపిఐ నాయకులు పరుచూరి వెంకటేశ్వరరావు, కనపత్తి బెన్హర్, సాంబయ్య, ఏఐఎస్ఎఫ్ తెనాలి నాయకులు రవితేజ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాలు ఈ అర్ధరాత్రి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహించుకుంటూ ఉంది. భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రక నేపథ్యం, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక త్యాగాలు చేసినటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉంటే అది ఏకైకంగా ఓన్లీ సిపిఐ పార్టీ. ఎంతోమంది మహనీయులు, మహానుభావులు ఈ పార్టీ కోసం అనేకమైన త్యాగాలు చేశారు. కామ్రేడ్ గురుదాస్ గుప్తా గారు, ఏపీ బర్ధన్ గారు, అజయ్ ఘోష్ గారు, కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు విశేషమైన త్యాగాలతో దేశం మొత్తం మీద పార్టీని ఎంతో బలోపేతం చేశారు. లక్షలాది మంది, కోట్లాది మంది శ్రమజీవులు పార్టీ కోసం 100 ఏళ్ళుగా అనేక రకాలైన పోరాటాలు చేశారు. ఇవాళ దోపిడికి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది. ఈ దేశంలో మతోన్మాద శక్తుల్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పోరాటాలు చేస్తూ ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ లాంటి బీజేపీ మతోన్మాద గూండాల నుంచి కూడా పార్టీ అనేక రకాల సమస్యల్ని, పోరాటాలని నిర్వహిస్తూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి వసంతాల్లో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ చేసుకోవడం జరిగింది. తెనాలి పుర ప్రజలు కూడా చెప్తా ఉన్నాం, 30వ తారీఖు మన తెనాలి నియోజకవర్గంలో గాంధీనగర్లో సిపిఐ కార్యాలయం దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ. శ్రమజీవులు ఎన్నో కష్టాలు పడుతుంటే నిత్యావసర సరుకులు, అదేవిధంగా ధరలు ఎలా అయితే పెరుగుతున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి అధిగమించకుండా ముందుకెళ్లకుండా పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మీ అందరికీ కూడా తెలుసు, 30వ తారీఖు మనం జరుగుతున్న ఈ బహిరంగ సభలో కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు అందరూ 30వ తారీఖు బహిరంగ సభలో పాల్గొని ఈ శత జయంతి ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా తెనాలి నియోజకవర్గ సమితి పక్షాన్ని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా 30వ వర్ధంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ వార్డు నందులపేట రంగా చౌక్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి మురళీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొని వంగవీటి మోహన్ రంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో వల్లెం మురళి, శిల్పాల శ్రీను, గ్యాలం వేణు, పిఆర్పి కాళేశ, నక్కా చెన్నయ్య, అమ్మిశెట్టి హరికృష్ణ, కొసనం రాంబాబు, గాదిశెట్టి హరి, మెకానిక్ శ్రీను, పొలిశెట్టి సుధాకర్, దండిపోయిన వాసు, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
బెజవాడ మాజీ శాసనసభ్యులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన ప్రీతమ నాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా స్థానిక నందులపేటలోని 5వ వార్డులో రంగా చౌక్ వద్ద రంగా గారి విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నాయకులు, ఆ రంగా గారి అభిమానులు, వచ్చిన వాళ్ళందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. బెజవాడ బెబ్బులి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రంగా చౌక్లో ఏర్పాటు చేసినటువంటి ఒళ్ళెం మురళీ అన్నయ్యకి, గాలం వేణు గారికి, అలాగే తదితర నాయకులందరికీ, శిల్పాల సీని గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది పుట్టుకొచ్చినా, మా పిల్లలు మా తర్వాత పిల్లలు ఎన్ని తరాలు వచ్చినా కూడా రంగా గారిని పిలిచే పిలుపు ఒక్కటే, రంగన్న. ఆయన సుస్థిరంగా 36 ఏళ్ళు కాదు 360 ఏళ్ళు అయినా సరే ఆయన ఇలాగే మిగిలిపోతారు ఎప్పటికీ కూడా మా గుండెల్లో. కుటిలాత్మల పన్నాగం త్రుటికాల్పు విజయాన్ని వాళ్ళకి ఇచ్చిందేమో కానీ ఆయన్ని మర్డర్ చేసి మా అందరి గుండెల్లో ఎప్పటికీ విజయం వైపు నడిపించే స్ఫూర్తి ఆయన రగిల్చి మరణించారు వంగవీటి మోహన్ రంగా గారు. పవనపుత్ర సేవా సమితి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నందులపేటలో వల్లెం మురళి అన్న యూత్, శిల్పాల శ్రీను, అదేవిధంగా మిత్రమండలి అందరం కలిసి కూడా ప్రతి సంవత్సరం వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతిని మేము చాలా వైభవంగా చేస్తూ ఉంటున్నాము. అదేవిధంగా తెనాలి మొత్తం కూడా అన్ని విగ్రహాల దగ్గరికి కూడా వెళ్ళి దండలు వేసి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నాము. వంగవీటి మోహన్ రంగా గారంటే పేదల పాలిటి పెన్నిది, ఆశాజ్యోతి. ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. తెలియక చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నా కూడా వంగవీటి మోహన్ రంగా గారంటే పేదల పాలిటి పెన్నిది, దానిలో డౌటే లేదు. విజయవాడ నగరంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఎంతోమంది ఆ రోజుల్లో ఆకలితో ఉన్న వాళ్ళు ఆకలి తీర్చి మంచి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి టైంలో కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యి రంగన్నను మట్టుబెట్టాయి. అయినా కానీ పర్వాలేదు, అంతటి గొప్ప వ్యక్తి మళ్ళా ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నాము. ఆయన్ని మనం నిలబెట్టుకుందాము, ఆయన ద్వారా రాష్ట్రాభివృద్ధిని సాధించుకుందామని చెప్పేసి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడలో జరిగిన అంతర్జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలలో తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ ఎరీనాకి చెందిన క్రీడాకారులు పథకాలు కైవసం చేసుకున్నారు. విజయవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024-25 అండర్ 17, 19 బాలబాలికలకు జరిగిన ఈ పోటీలలో తెనాలికి చెందిన ఫిట్నెస్ ఎరీనా క్రీడాకారులు ప్రతిభను చాటి పథకాలను కైవసం చేసుకున్నారు. అండర్ 17 బాలికల 75 కేజీల విభాగంలో బొల్లు లిఖిత 227.5 కేజీల బరువును ఎత్తి బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా 84 కేజీల విభాగంలో ఈటూరు లక్ష్మీ వినయశ్రీ 307 కేజీలు బరువునెత్తి బంగారు పథకం సాధించడంతో పాటు ఏపీ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా అండర్ 19 74 కేజీల బాలుర్ విభాగంలో తమ్మినేని మణిచంద్ 345 కేజీల బరువును ఎత్తి సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బుధవారం తెనాలిలోని క్విక్ ఫిట్నెస్ ఎరీనా సెంటర్ నందు పథకాలు సాధించిన క్రీడాకారులను మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్, కోచ్లు ఘట్టమనేని సాయి రేవతి, పోసుపాటి శివరామ కిరణ్ రాజులు పలువురు క్రీడాకారులు వారిని అభినందించారు. ఈ నెల 22, 23 తారీఖుల్లో నిర్వహించబడిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అనేది విజయవాడలో నిర్వహించడం జరిగిందండి. ఈ కాంపిటీషన్లో మన క్విక్ జిమ్ తరఫు నుంచి ఒక 3 విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు అంటే అండర్ 17, అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో నుంచి మన జిమ్ నుంచి 3 పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా 76 కేటగిరీలో చూసుకున్నట్లయితే లిఖిత ఇది గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి తన కేటగిరీలో. అదేవిధంగా 84 కేటగిరీలో వినయశ్రీ ఇది గోల్డ్ మెడల్ సాధించింది. ఇంకా వినయశ్రీ గురించి చెప్పాలంటే ఈ యొక్క ఓవరాల్ కాంపిటీషన్లో అంటే ఏంటి అండర్ 17, అండర్ 19కి సంబంధించిన ఈ యొక్క కాంపిటీషన్ ఓవరాల్గా తను స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మన బాయ్స్లో చూసుకున్నట్టయితే మణిచంద్ తిను 76 కేటగిరీలో సిల్వర్ మెడల్ తీయడం జరిగిందండి. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు గతంలో చూసుకున్నట్టయితే ఇదే జిమ్ నుంచి షానూన్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ జరిగింది, వరల్డ్ ఛాంపియన్షిప్, తను 4th ప్లేస్ సాధించింది. ఈ జిమ్ నుంచి ఇంకా అంటే యాక్చువల్లీ మా డ్రీమ్ ఏంటంటే ఈ జిమ్ నుంచి ఒక 10 ఇంటర్నేషనల్ మెడల్స్ తీయించాలనే ఒక ధ్యేయంతో మేము ముందుకెళ్తున్నాం. నా పేరు లక్ష్మీ వినయశ్రీ. నేను 1.5 year నుంచి ఈ జిమ్లోనే ప్రాక్టీస్ తీసుకుంటున్నాను. సాయక్క రాజన్న ప్రాక్టీస్ ఇస్తున్నాను. నాకు
మొన్న 22nd విజయవాడలో జరిగిన స్కూల్ గేమ్స్లో నాకు గోల్డ్ మెడల్ అలాగే స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ వచ్చింది. నేను ఇంకా నేషనల్స్ ఇంటర్నేషనల్స్లో మెడల్స్ తీయాలని అనుకుంటున్నాను. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెనాలిలో పర్యటించి పోలీస్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా తెనాలి వచ్చిన ఆయన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కార్యాలయాలను తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో డీఎస్పీ జనార్దనరావు, రూరల్ సిఐ బెల్లం శ్రీనివాసరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గట్టిగా ఉంటాయి కదా, అది ఎందుకు అనుకుంటే కన్విక్షన్ అనేది అది కూడా మనం ఎఫెక్టివ్గా చేయగలం. సో మన ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంటాయి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరుగా మనం పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీసు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ అని చెప్పేసి ఇన్స్పెక్షన్ చేస్తాము. దానిలో ఒక భాగంగా ఈరోజు తెనాలి రూరల్ సర్కిల్ని కూడా ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు రావడం జరిగింది. సో జనరలీ బిల్డింగ్స్, మెన్ వాళ్ళ గ్రీవెన్సెస్, తర్వాత ఇక్కడ ఉన్న రికార్డ్స్, తర్వాత పెండింగ్ కేసెస్, ఇదన్నీ కూడా రివ్యూ చేయబడతాయి. సో దాని ఒక పరంగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ స్థానిక విఎస్ఆర్ కాలేజీ వద్ద జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం బస్టాండ్ వద్ద గల ప్యారడైజ్ అపార్ట్మెంట్ వాసులు లక్ష్మీ గోవిందమ్మ ఆధ్వర్యంలో గోదాదేవికి సారే, పసుపు, కుంకుమ సమర్పించారు. కార్యక్రమంలో గోవిందమ్మ, ఆంజనేయ ప్రసాద్, అచ్యుత, పద్మావతి, సాంబశివరావు, సుబ్బాయమ్మ, సాంబశివరావు, సుకన్య, వాణి, పద్మ, రాజకుమారి, ప్రసన్న దంపతులు మరియు రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. உலகமணந்தாய் அடிபோத்தி சிந்தெங்கன் தென்னிலங்கை செந்தாய் திரள் போத்தி ஒன்னச் சகனமுடையத்தாய் புகழ போத்தி கண்ணுகுடியால் போத்தி எந்தெங்கரு சேவந்தி உலகமணந்தாய் அடிபோத்தி சிந்தை உன்னை அழைத்தத்து வந்தோம் கரை தருவியாகி ஞானத்தை எல்லாம் நடுங்க முதல் வர பாழெந்தாலும் வரை பல்லாண்டு சேர்ப்பாரே சம்பாவாரே வெள்ளம் சீர்கோன் நாடு புகடம் பரிசினால் நந்தாக எண்டனே பல பலயம் எங்கானன் சேருந்துன்போம் யாமுடையோ ஒரே ஒன்றுமில்லை அறியாத பிள்ளைகளும். శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు చక్కగా విశేషంగా మన భగవద్బంధువులందరూ కూడా ప్యారడైస్ వారు, ఇంకా కోటేశ్వరరావు చెన్నై నుంచి కూడా ఈరోజు మన అమ్మవారికి సారె తీసుకొచ్చారు. అంటే అమ్మవారి యొక్క హృదయం అందరినీ కలుపుకెళ్ళమని చెప్పింది. எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தின கொள் వళ్ళాని కొండ్రాని మాత్తారే మాత్తజిక్క వళ్ళాని, అందరం కలిసి వచ్చి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ వెళ్ళింది. నిద్ర లేపుతాం అంటే మనందరినీ కూడా పరమాత్మకి దగ్గరగా చేస్తుంది గోదాదేవి. ఆమె చేసే ప్రయత్నం ఏమిటంటే మానవుడికి భగవంతుడికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చటం కోసం ఒక చీకటి పొరగా ఉంటే ఆ చీకటి పొర అనేటువంటి దాన్ని తొలగించి మానవులందరినీ కూడా భగవంతుడి దగ్గరికి చేర్చటమే ఆమె యొక్కటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఆమె పాటిస్తుంది కనుక విశేషించి చెప్పాలంటే ఆమె పుట్టింది తమిళనాడు అయినప్పటికీ తమిళనాడులో కన్నా మన ఆంధ్ర వారే గోదాదేవి అంటే అత్యంత ప్రేమగా ఉంటారు. మన ఆంధ్ర కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల వారు గోదాదేవి అంటే అత్యంత ప్రేమతో ఉంటారు. ఎందుకంటే మనకు ఒక దారి చూపించి, ఒక మార్గాన్ని చూపించేటువంటి తల్లి గోదాదేవి. ఈ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి భాగవతోత్తములందరూ కూడా విచ్చేసి వారి వారి మనస్సులో తలుచుకుని అమ్మవారికి ఒక మనస్ఫూర్తిగా వారికి
ఇలాంటి కైంకర్యాన్ని కలిగి చేసుకుంటే బాగుంటుందని వారిలో దొరబడే వారి చేత అమ్మవారు చేపిస్తున్నాక అమ్మగారు చెప్పినట్లుగా. గోదాదేవి ఉత్సవాలు ఈ సంవత్సరంతో 11వ సంవత్సరం అండి ఇక్కడ మొదలుపెట్టి నరేంద్ర గారు గురువు గారుగా ఉండి ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. టీచర్ గారు, మా వాలేశ్వరరావు మాస్టర్ గారు, ఇంకా విజయలక్ష్మి గారి దంపతులు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ కూడా. నేను గత 11 సంవత్సరాల నుంచి రోజు కొంచెం దర్శనం చేసుకుని వెళ్తూనే ఉంటా స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఈ సంవత్సరం కొంచెం నేను ఫ్రీగా ఉండి తరచుగా వస్తున్నాము. మేము కూడా అమ్మవారి ఆశీస్సులు, మేము ప్యారడైజ్ అపార్ట్మెంట్ నుంచి మేము ప్యారడైజ్ వాళ్ళందరం కలిపి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అందరం వచ్చామండి. అమ్మవారికి సారీ తీసుకుని, సారీ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ తీసుకుని అమ్మవారి ఆశీస్సులు మా ప్యారడైజ్ అపార్ట్మెంట్ అందరికీ, మా పిల్లలకి అందరికీ వివాహాలు, సత్సంతాన ప్రాప్తి కలిగి అందరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.